సాగి వెళుదాం. ఆరాధన దేవునికి మహిమ చెల్లిద్దాం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించునే. అందరు కలిసి తండ్రైన దేవుని కనపడదాం, ఆరాధిద్దాం. మనసు వాచ కర్మణ త్రికరణ శుద్ధి దేవుని కనపడదాం. విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించునే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించునే. నా విమోచకుడా యేసయ్యా, త్రికరణ శుద్ధితో దేవుని కనపడతాం. స్తుతి జీవాధిపతి అయిన దేవునికి మహిమ, పునరుద్ధరణ దేవుని కనపడతాం. నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, హృదయపూర్వకంగా దేవుని కనపడతాం. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవాధిపతి విడువలేను. జీవాధిపతి విమోచకుడా యేసయ్యా, హృదయపూర్వకంగా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో
మమతలోరించి వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలోరించి వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. చేసిన కార్యములకు ఆయన పునరుద్ధరణ ద్వారా కలిగిన విమోచన విడుదల కొరకై, ఆశీర్వాదము కొరకై స్తోత్రం చెల్లించు. పూర్ణ బలముతో అభిషేకము సన్నిధి కొరగిలు అనుభవించినట్లుగా సాగిల పడి సాష్టాంగపడి దేవుని గణపడు. యేసు స్తుతి మహిమ అభిషేకం నీలో ఇదన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా. మమతలోరించి వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. Praise everyone. Their wholeheartedly. Raise your hands and praise Him. Ridi nimo shabala bari bari karadanama agni ridana mi karadanama. నిత్య సమాధానకారకుడైన తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివేల దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, మా చేతను స్తుతి నందుటి కొరకు మీరు ఇష్టపడినందుకు నీకు వందనాలు. దిగి వచ్చి బలపరచండి, ఆదరించండి, మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, బ్రతికించే దేవుడు, నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు, ఆశీర్వదించే దేవుడు గనుక ప్రతి కన్నీటిని నాట్యంగా, ప్రతి వేదనను సంతోష చెప్పనసఖ్య మహిమాయుక్తమైన ఆనందము తెలింపి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు సజీవ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు కూర్చున్నాం. పొరపాటున సెల్ ఫోన్ ఆన్లో ఉన్నాయేమో ఆపేసుకుందాం. వీటన్నిటికి మించి తండ్రిని దేవుని గణపరచున్నట్లుగా హృదయపూర్వకంగా కవిగిలేకెళ్ళి లేఖనముల నుంచి ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుకు సిద్ధంగా ఉన్నాడు, ఆ మాటల కొరకే సిద్ధపడదాం. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మీకు బాగా తెలిసిన శ్రేష్టకర మాట. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుందాం, విందాం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మరొకసారి నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆ తర్వాత అంటాడు, హనోకు దినములన్నీ, హనోకు నడిచిన దినాలు, హనోకు దేవుని ఎరగకమనుపు ఎరగనట్టు జీవించినప్పుడు ఏ రీతిగా జీవించాడో కనబడుతుంది. కానీ మెతూషెలను కనిన తర్వాత అటు దేవునితో ఏం చేశాడట? నడుచుచు, దేవునితో నడుచుచు తన జీవిత గమనాన్ని కొనసాగిన పరిస్థితి ఎప్పటి వరకు అంటే తను చనిపోయేంత వరకే. నేనేది యాక్షన్ చేస్తాను అనుకున్నాను. ఫ్యాన్ ఆఫ్. క్రీస్తు శుభనామంలో శ్రేష్టకర సమయంలోకి మనం వెళదాం ప్లారా. సో ఇంతకీ దేవునితో నడవడం అనేటువంటి అనుభవం ఏమిటి? చాలామంది అనుకుంటున్నారు క్రీస్తుని ఎరిగినటువంటి వారు, సో ఐ వాక్ విత్ జీసస్ అంటున్నారు. నిజంగా దేవునితోనే మనం నడుస్తున్నామా? దేవునితో నడిచినటువంటి హనోకు యొక్క జీవితము మన జీవితానికి ఏదైనా సరిపోల్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉందంటారా? కొన్ని నిమిషాలు దీక్షగా కొంచెం ఆలోచించి తిక్రణ శుద్ధితో దేవుని వైపు తిరుగుదాము, దేవుని యొక్క మాటల కొరకు అడుగుదాం. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, నడవడమే కాదు, తను దేవునితో నడుస్తున్నాడు గనక వారి భార్యతో వారి కుటుంబంతో లేకుండా ఏమీ లేనేలేడు. నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. క్రైస్తవ జీవితము లోకము క్రైస్తవ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా అనే దానికంటే అసలు దానికి దీనికి కుదరదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం అదే. లోకముతో స్నేహము యెహోవాకు వైరమని నీవెరుగవా అని అంటాడు. లోకముతో స్నేహము చేస్తే లోకములో ఉన్నదంతయు అని ఆరంభించి యోహాను భక్తుడు అంటాడు, అది నేత్రాశ, శరీరాశ, జీవోడ్డము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని అంటాడు. అంటే ఎవడు నేత్రాశ కలిగి ఉన్నాడో వి మస్ట్ ప్రాసిక్యూట్ అవర్ సెల్ఫ్ ఆల్సో. నా గురించి, నీ గురించి, మనందరి గురించి. ఎవడు నేత్రాశతో జీవిస్తున్నాడో వాడు లోక సంబంధి కానీ దేవుని సంబంధి కాదు. అంటే లోకమును జయించాలి అని అంటే కన్నులకు నిబంధన చేసుకోవాలి, శరీరమునకు నిబంధన చేసుకోవాలి. శరీరాశ, జీవపు డంబం అంటే నాది, నేను అనేటువంటి ఐడెంటిటీ, గుర్తింపు, గౌరవము, ప్రశంసలు, ఇది చర్చిలో లేవంటావా ఈరోజు? ఆలోచిస్తే నేను ఇంత పరిచయం చేశానో నా గురించి ఏమి పొగడలేదే అనే మాట రాదంటావా? సంఘాల్లో లేదా? సంఘాల్లో తగులు లేవంటావా? నేనే ప్రెసిడెంట్గా ఉండాలి, నేనే సెక్రటరీగా ఉండాలి, నేనైతే ట్రెజరర్గా తాత ముత్తాతల నుంచి మా ఇల్లే ట్రెజరర్గా ఉన్నది అనే పరిస్థితులు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. నేను బిషప్ గాని కాబట్టి మా పిల్లలే బిషప్లు కావాలి అనేటువంటి స్వార్థం లేదంటవా? ఉందా? ఉంటే అది సంఘం కాదు, ఉంటే అది క్రైస్తవ్యమో కానీ కాదు. చర్చిలో ఉండొచ్చు, చర్చిలో నాయకత్వం ఉండొచ్చు, చర్చిలో టీచింగ్ ఉండొచ్చు, కానీ అది లోక సంబంధమైనదే.
దేవుని సంబంధిగా ఉండాలి అని అంటే హనోకు నడిచినట్టే నడవగలగాలి, హనోకు జీవించినట్లే జీవించగలగాలి. హనోకు అనగానే నేను చాలా స్పష్టంగా కొంతకాలం గుండా చెబుతున్నాను, హనోకు అంటే ప్రతిష్ట. హనోకు అంటే పరివర్తన, హనోకు అంటే ప్రవక్త, హనోకు అంటే దేవుని బిళ్ళారా, దేవుని కొరకై పరలోకమునకు పిలువబడినటువంటి వాడు. అతడు దేవునితో నడిచాడు గనక దేవుడు అతని కొనిపోయెను గనక అతడు లేకపోయెను. హెబ్రీ 11:5 అంటాడు, అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టుడై ఉండెను. అతడు కొనిపోబడక మునుపు దేవునితో నడిచాను. హనోకు నీతిమంతుడు, యథార్థవంతుడట. హనోకు దేవునితో నడిచాడు గనక దేవుడు అతని కొనిపోయెను గనక అతడు లేకపోయెను. అంటే ఈ భూమి మీద 6 అడుగులు కూడా నాకు అక్కర లేదన్నాడు. మరి 6 అడుగులు అక్కర్లేదు అని అంటే నా బర్యలకు కూడా, నా భూస్థాపనకు కూడా, మన్నైనది మరలా తిరిగి మన్నైపోవుటకు కూడా నాకేమాత్రమూ ఇష్టము లేదు. నా దేవునితో నేను నడిస్తే ఈ భూలోకంలో ఈ మన్నైన దేహం మన్నుగా ఉండదో, ఈ మన్నైన దేహం మహిమకరంగా దేవుని సన్నిధికి కొనిపోబడుతుంది. ఏమి చూడకుండా? మరణమును చూడకుండా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ ద రియల్ అండ్ ట్రూ క్రిస్టియానిటీ. నిజ క్రైస్తవ్యము సజీవమైన దేవుని యొక్క సాక్షులు ఎవరు అంటే దేవునితో నడవగలిగిన వారు. ఎవరు అనగానే చర్చి పేరు చెప్పాకండి. జీసస్ ఈజ్ అలైవ్ ఫెలోషిప్, దట్స్ వై అని చెప్పాకండి. మీ చర్చి పేరు ఏదో ఒకటి చెప్పండి. మన చర్చి పేరు ఇది కనుక, యేసు సజీవుడు సహవాస క్రీస్తు సంఘం, జీసస్ ఈజ్ అలైవ్ ఫెలోషిప్ క్రైస్ట్ చర్చ్ అనేటువంటి ఆ పేరు ఉన్నది కనుక పేరు చెప్పొద్దండి. పేరు కాదు ప్రధానము, ప్రవర్తనే ప్రధానం కదండి. పాట కాదు ప్రధానము, ప్రవర్తన. ప్రసంగం కాదు ప్రధానము, ప్రసంగం కంటే ముందు ప్రసంగీకుని యొక్క ప్రవర్తన, ప్రసంగీకుని యొక్క నడవడిక, ప్రసంగీకుని యొక్క కుటుంబం యొక్క నడవడిక, ప్రసంగీకుని యొక్క కుటుంబము, బోధకుని కుటుంబము సంఘమునకు మాదిరికరంగా ఉండగలగాలి. ఒకవేళ అలా లేకపోతే ప్రసంగము వల్ల శుద్ధ దండగ. మందిరానికి ఎక్కడికి వెళుతున్నాం అనేది కాదు ప్రధానం. సో ఏదో ఒక మందిర సభ్యత్వం కలిగి ఉండాలి. ఆ సభ్యుడు ఎండు నువ్వు బాప్తీసము మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఉండాలి. కానీ నడవడిక మాత్రము హనోకు నడిచిన నడవడిక. ఎవరితో? దేవునితో. సో దేవునితో నడుచుట అనేటువంటిది నెంబర్ 1. నాకు సమయం ఉన్నంత వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభు నాకు సమయం ఇస్తే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్. నెంబర్ 1 ఏంటంటే దేవునితో నడుచుట అంటే ఏంటి? త్యాగం. దానికి నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేదానికి చెబుతాను. ఒకవేళ నీవు నీ ఆఫీసులో క్యాడర్ నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే అది లోకము, ఆఫీసు. రెండోది నీ ఆఫీసులో నువ్వు చేసిన డ్యూటీలో ఈ గవర్నమెంట్ వాడు సంబంధించిన డిపార్ట్మెంటు నీకు ఇచ్చిన అథారిటీని కాపాడుకోలేకపోతే నువ్వు సచ్చుదద్దమ్మా అంతే. నేను ఆఫీసర్ని నా బంట్రోతుల చేత నేను సరిగా పని చేయించుకోకపోతే ఆఫీసర్గా ఐఎమ్ హోప్లెస్ అంతేనంటావు లేదా? ఇవరు అన్ఫిట్ రా, పోరా బయటికి పోరా అంటారు. మీకు బాగా చెప్పలేరు. ఒక వ్యక్తి మేనేజర్ సీట్ కోసము అప్లై చేసాడు, ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. చాలామంది యవనస్తులందరూ ఈ సంబంధించిన డిపార్ట్మెంట్కి నేను మేనేజర్గా, సంబంధించిన ఫ్యాక్టరీకి నేను మేనేజర్గా, సంబంధించినటువంటి ప్రాజెక్టుకి నేను మేనేజర్ ఉండాలని అప్లై చేశారు. ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇంటర్వ్యూకి వచ్చేసారు. వాళ్ళు ఫైల్స్ తీసుకున్నారు, సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకున్నారు. రకరకాలుగా వాళ్ళు సిద్ధపడి వచ్చారు. మేనేజ్ సంబంధించిన రీతిగా మరి అన్ని డ్రెస్సింగ్ మరి కోడ్ కూడా వాళ్ళు పాటిస్తూ వచ్చారు. ఇక లోపలికి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆఫీస్ సంబంధించిన ఛాంబర్లో. అందరు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు నవ్వులతో వెళ్తున్నారు, వచ్చేటప్పుడు కొంచెం వేదనతో వస్తామన్నారు. కానీ ఒక యవనస్తుడు వెళ్ళాడు. యవనస్తుడు వెళ్ళి తన ఇంటర్వ్యూ ఆఫీసర్ ఎదురుగా కూర్చున్నాడు. మరి ముందుగా చెప్పాడేమో ఈ ఆఫీసరు, మరి ఫ్యూన్ వచ్చి ఆ ఉన్నటువంటి ఆ రూమ్లో ఫ్యాన్ ఎక్కువగా స్పీడ్గా పెట్టేశాడు. టేబుల్ మీద ఉన్నటువంటి ఫైల్స్ సంబంధించిన బుక్స్, పేపర్స్ అన్ని ఎగిరిపోయినాయి. ఎగిరిపోగానే యవనస్తుడు టక్కన లేసి, ఎందుకంటే తను ఇంటర్వ్యూకి వచ్చిన యవనస్తుడు ఆఫీసర్ తప్ప ఇంకెవరు లేరు.
కాబట్టి వెంటనే లేచి పేపర్స్ అన్నీ సరిదీసి ఆ తర్వాత దేవుని బిళ్ళారా పేపర్ వెయిట్ కింద పెట్టాడు. యువర్ అన్ఫిట్, ఈ గో బ్యాక్ అన్నాడు. మన నేమ్ అడగలేస్తాడు అన్నాడు. అడగాల్సిన పని లేదు, నీ ప్రవర్తన నాకు చెబుతుంది యువర్ అన్ఫిట్ ద మేనేజర్. నీవు మేనేజర్గా పనికిరావో, ఫీన్గా అయితే పనికొస్తావో నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. జస్ట్ అంతే, జస్ట్ ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో పైకి వెళ్ళి అడిగిన వాళ్ళు కింద నుంచి పైకి వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కిందకు వచ్చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళగానే తను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు కింద నుంచి పైకి వచ్చావు కదా మెట్లు ఎక్కి అన్నాడు. అవును. మెట్లు ఎన్ని అన్నా అంట. టక్కని చెప్పాడు 22 మెట్లు అన్నా అంట. యు ఆర్ ద అపాయింటెడ్, యు ఆర్ ద సెలెక్టెడ్ అన్నట్ట. మనం ఇప్పుడు ఆలోచించాం ప్లాన్. మెట్లు ఎక్కిపోయేటప్పుడు మెట్ల గురించి అడుగుతాడు ఆఫీసర్ అని మనకు తెలియదు. కూర్చున్నప్పుడు పేపర్ ఎగిరిపోతా ఉంటే ఒక మేనేజర్గా మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు. ఎందుకంటే సమయోచిత జ్ఞానం మనకు లేదు. క్రైస్తవ జీవితానికి క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితం కూడా ఒక సవాలుకరమైనది. క్రైస్తవ జీవితంలో ఉన్న ఒకే ఒక శ్రేష్టకరమైనది ఏంటంటే దేవునితో నడిస్తే పరలోక రాజ్యం. నా సంఘములో చేరు, పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్తానని ఎవక్కరూ రికమెండ్ చేయాల్సిన పని లేదు. రికమెండ్ చేయాలనుకున్న నాయకులు పోతారో లేదో కూడా తెలియదు, బోధకులు వెళ్తారో లేదో కూడా తెలియదు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ హానోకుని గురించి మాట్లాడటం అవసరం గనక. హానోకు దేవునితో నడిచాడు గనక. హానోకు లాంటి వారు అనేక మంది తన ముందు తన వెనకాల అనేక మంది ఉన్నారు, కానీ హానోకు ఒక్కడి కొనిపోబడ్డాడు. ఎందుకు అంటే తన జీవితంలో ప్రత్యేకత ఉంది. యాజ్ ఎ పార్ట్, వాట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ? యాజ్ ఎ పార్ట్, లోకముతో సంబంధం లేనిది. అలాగని చెప్పి లోకాన్ని విడిచిపెట్టేది కాదు. దానికి ఒక వర్ణన అంటాడు ప్లారా, ఇది తామర పుష్పము వంటిదట. ఎక్కడుంది? బురదలోనే ఉంది, నీళ్ళల్లోనూ ఉంది. చెత్త వాసన, కానీ దీనికి చెత్త అంటదు, వాసన దుర్వాసన అంటదు. ప్రత్యేకించబడినటువంటి జీవితం. బలురక్కసి చెట్లలో నోరు తెరవట్లమన్నాడు, వల్లి పద్మము వలి కదండి, తామర పుష్పము వలి. ఈరోజు ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుడి నీ ముందు నా ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. యాజ్ ఎ పార్ట్, ప్రత్యేకించబడినది. స్వార్థ త్యాగము. ఇళ్లల్లోకి వస్తే భర్త గౌరవాన్ని భర్త కాపాడుకుంటూ భార్యని ఏదో చులకనలాగా కేవలము వంటింటికి మాత్రమే పరిమితం చేసేసి, ఆమె ఒకవేళ తన కష్టములో దేవుని బిళ్ళారా అలా చెమట ఎక్కువగా అయిపోతుంది కనుక ఆ సరిగా ఉప్పు తక్కువ లేక సరైన రీతిగా చేయకపోతే గిన్నెలు తిరిగేసిన దినాలు భర్తలు లేవంటవా? తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి బాగా సర్ది పెడతామంటే కుమారులు ఊరికి వచ్చి వారు ఏదో చదువుకున్నట్టు నటించి టీవీలు చూసేసి భోజనం దగ్గరికి రాగానే వారు అనుకున్న రుచులు దొరకలేదని గిన్నెలు తిరగేసినటువంటి పిల్లలు సహవాసంలో లేరంటవా? ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎవరి ఐడెంటిటీ వాడిది, ఎవరి గుర్తింపు వారిది, ఎవరి ప్రశంస వాళ్ళది, ఎవరి లైఫ్ వారిది. నేను బాగుండాలంతే, నేనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి. మరి నీ భర్త కదా, పర్వాలేదు, ఆయన భర్త అంతే. అది కూడా ఎప్పుడో మరి ఆయన భరించువాడు కనుక ఆయనే చెయ్యాలి. నేను చేయాల్సినానికి అవసరమో లేదు. కాబట్టి అతనిని దూషిస్తా, అతనిని తిడతా. నీలాంటి చేసుకున్నందుకు నా జీవితం ఎలా అయిపోయిందని నా బ్రతుకు కాలం అంతా నేను ఒకవేళ వీలైతే అతడు ఖచ్చితంగా ఏదో ఒక మందు తాగి ఏదో ఒకటి తాగి చచ్చిపోయిన దాకా నేను టార్చరు పెడతాను. స్వార్థం. భార్య విషయంలో కూడా భర్తలు దేవుని బిళ్ళారు. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తురాలు, తమిళనాడు ప్రాంతం నుంచి యవనస్తురాలు మనబోలు చర్చికి వచ్చింది. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా తర్వాత తాంబర మాతలు ఎక్కడో మా పాపకి ఒక వివాహం జరిగింది, కానీ ఈ పాప వెళ్ళి 6 నెలలు కూడా కాలేదు. వాళ్ళ అత్త వాళ్ళ మాంగారు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. ఏంటి సంగతి అంటే, ఇచ్చిన కట్నం చాలదంటే వేరొక ఇంకా కట్నం తేవాలని చెప్పి ఆమె అసలు మాతో మాటే వినటం లేదు అని చెప్పి సాగుతో తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యా దేవుని బిడ్డలారు గమనించండి, ఇది స్వార్థం కాదంటవా? స్త్రీ ఎంతో పురుషుడు అంతే అని, పురుషుడెంతో స్త్రీ అంతే అని, స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్లే సమాజం ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉంటుందని, ఇది దేవుని చిత్తమని, ఇది దేవుని సంకల్పం, దిస్ ఈజ్ ద విల్ అని బైబిల్ చెబుతుంటే దాన్ని పక్కన పెట్టేసి ఎవరికి వాళ్ళు జీవించేస్తారు.
అని చెప్పి అందరినీ నేను ఆ రీతిగా అదే కోవలో అదే తరగతిలో దేవుని బిళ్ళారని నేను పెట్టడం లేదు, కానీ ఎక్కువ మంది జీవితాలు ఈ రీతిగా కనబడటం లేదు. స్వార్థము త్యాగము కనబడటం లేదు. ఒకసారి చదువుకున్నాం రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. త్వరగా చూడండి ప్లార్ ఏం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందస్సమును ఎత్తి దానిని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును పరిశుద్ధమైన ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఒకసారి చూడండి ఆయన రాజుల మొదటి 8వ అధ్యాయం 53వ వచనం. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడును నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి ఏంటంటే అండి యాజ్ ఎ పార్ట్ దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. అంటే లోక సంబంధమైనది కాదు. అలాగని లోకాన్ని విడిచిపెట్టి నేను ఏదో కొండకో ఏదో పర్వతానికో హిమాలయాలకు వెళ్ళిపోతానంటే అది క్రైస్తవ్యం కానీ కాదు. ఒక భర్తగా నువ్వు రక్షించబడితే నీ భార్యతో నీవు ఉండాలి. నీ భార్య రక్షణ యొక్క బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉన్నది. తల్లిగా రక్షించబడితే నీ కుమారులు కుమార్తెల యొక్క రక్షణ కొరకై, సహోదరిగా నువ్వు రక్షించబడితే నీ సహోదరుల యొక్క రక్షణ విషయమై నీ యొక్క భారం అన్నది. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం. రాష్ట్రం యొక్క జనాభా ఎవరో, ఆ రాష్ట్రం సంబంధించిన వారు ఎవరో, అసలు వాళ్ళు ఎలా ఉంటారో, వారి యొక్క కల్చర్ ఎలా ఉంటుందో, వారి పరిస్థితి ఏముంటుందో తెలీదు. ఈరోజు కూడా ఉదయకాల సమయంలో ప్రార్థనా రూపంలో ఓ ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రార్థన చేశాం. ఏ రాష్ట్రం అది మనకు గుర్తులేదు కదా. మన ఆ టైంలో నిద్రపోతున్నాం కదా. అంటే స్లాట్ దొరకదని ముందుగానే 4 గంటలకే యాడ్ అయిపోయి ఆ తర్వాత నిద్రపోతున్నాం కదా. అలా కనబడ్డా. అందరి గురించి నేను ఆ కోవలు చేయట్లేదు. ఎక్కువ మంది అలాగే ఉన్నాయి. కేరళ రాష్ట్రం గురించి దాని యొక్క సంబంధించిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, సంబంధించిన జనాభా ఎంత ఉన్నారు, దానికి సంబంధించినటువంటి దేవుని బిళ్ళారు ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన అధికారులు ఆధిపత్యం, ఆ సంబంధించిన ఈరోజు చర్చి ప్రత్యేకమైన చర్చి కొరకు ప్రార్థన చేశాం. బ్యాప్టిస్ట్ సంఘములన్నిటి కొరకై, స్థాపకుల కొరకే ప్రార్థన చేశాం. మరి మన సంఘం బ్యాప్టిస్ట్ సంఘం కాదా, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదంటే లేదు. అది క్రీస్తు సంఘమే, అది కూడా దేవుని సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము గనక రక్షించబడిన మన జీవితంలో అది మన బాధ్యత. ప్రియులారా బాగా గమనించండి. ఈరోజు నేను మనవి చేయుచున్నాను. ప్రభు అంటున్నాడు ప్లారా, దేవుడే యెహోవా చెప్తున్నాడు, ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా దేవుని ప్రమాణం ఇచ్చినట్లుగా నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ఏం చేసేటట్టండి, ప్రత్యేకించితివి. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు ప్రత్యేకంగా జీవించగలుగుతున్నావా, రాజీ పడి జీవించేస్తున్నావా కదండి. ఆయన ఒక మాట అన్నాడు ప్లాన్, నలుగురితో ఏదో ఒక పేరు చెప్పాడు కదండి. నలుగురితో అని తర్వాత ఏదో చెప్పేది కదండి. ఇలా అన్నమాట. ఏదైతే ఏమలేంది అలా కలిసిపోతే ఏమవుతుందండి, 2 నిమిషాలు కదా. ఆ మాట అనుకుంటే ఈరోజు షడ్డకు మేషకు అభ్యర్థులు మన కళ్ళ ముందు ఉండేవాళ్ళు కానీ కాదు. దానియేలు గురించి ఈరోజు మనం ధ్యానించాల్సిన అవసరం ఉండేది కానీ కాదు. యోసేపుని గురించి మనము సాక్ష్యం చెప్పాల్సినంత అవసరం ఉండేది కానీ కాదు. ఈరోజు యేసుక్రీస్తు దావీదు యొక్క సంతానములు వచ్చాడని, దావీదు యొక్క జీవితముల గురించి మనం ధ్యానించాల్సిన అవసరం ఉండేది కానీ కాదు. చరిత్రను సృష్టించగలిగినది క్రైస్తవ్యము, చరిత్రను సరిచేయగలిగినది క్రైస్తవ్యము, చరిత్రలో సాక్షిగా నిలబడగలిగినది అసలు చరిత్ర అంటేనే క్రైస్తవ్యానికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన అధికారము, ఆధిపత్యము. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు లేనేలేడు. ఈరోజు నీ జీవితం ధన్యకరం ఉంచుట కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. హనోకు మెతూషెలను కన్న తర్వాత
దేవుని బిళ్ళారా, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను. మరి దేవునితో నడుచుటంటే ఏంటి? ప్రత్యేకత, స్వార్థ త్యాగము. అది యేసుక్రీస్తు సిలువలో చేసినది. మొదటి నిలువ గీత, నిలువు దేవుని బిళ్ళారా, ఆ సిలువలో ఆ నిలువుగా ఉన్నటువంటి కొయ్య నేను నాది అని చూపిస్తామంటే ఆ అడ్డుకొయ్య చెప్తుంది నాదంటూ ఏది లేనే లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నది అంటే నీ కృపే. నిర్గమకాండ 15:13 ప్రకారం నీ కృపే నన్ను ఐగుప్తులోంచి తప్పించినది, నీ కృపే నా పాపమును పరిహరించినది, నీ కృపే పాతాళములో నరకములు కెలవలసిన నన్ను పరసంబంధమైన మహిమ కలిగిన మహాకాశములు దాటిన ఆ మహిమ కలిగిన తండ్రి రాజ్యములకు చేర్చగలిగినది. నీ కృపే నా కొరకై నీ ఏకైక కుమార్ని బలిగా దానంగా ఇచ్చేసింది. నీ కృపే లేకపోతే నేనేమవుదునో. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణము కూడా నేను బ్రతుకులేనయ్యా, నేనేమై ఉన్నాను అది నీ కృప వలనే. అదే ప్రభు అంటున్నాడు, ప్రత్యేకమైన జీవితము జీవించేటువంటి అనుభవం. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, ప్రత్యేకంగా జీవించగలుగుతున్నావా? లోకముతో రాజీ పడిపోతున్నావా? పరిస్థితులకు లాలోచి పడుతున్నావా? అలాగైతే ఒకసారి మనల్ని పరిశీలించుకోవాలి. ఈరోజు చాలామంది ఆఫీసులో ఉన్నప్పుడు అందరూ లంచం తీసుకుంటాను, నేను కూడా లంచం తీసుకుంటానండి. అది పెద్ద మరి చెప్పుకోవాల్సినంత పనేమి కానీ అసలు అదే చెప్పుకోవాలి. ఆఫీసులో అందరూ ఆ పేపర్లు బండిలు ఎత్తుకెళ్ళిపోతారండి. మరి నేను కూడా ఎందుకు తెచ్చేసుకున్నా? ఒకసారి ఒక దైవజనుడు వెళ్ళాడట ఒక ప్రాంతానికి. ఇంట్లో రోగముతో కష్టముతో ఉన్నాడు. ఆ కొడుకు విషయంలో ఎంతకాలమైనా కానీ రోగం కుదరటం లేదట. సేవకుడికి చెప్పారు సంఘ సంబంధించినటువంటి కుటుంబాలు గనక, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన పెడితే నా కొడుకు దగ్గర 3 నెలల నుంచి జబ్బుతో ఉన్నాడు, పడకలోనే ఉంటున్నాడు, ఏ మెడిసిన్ వాడుతున్నా కానీ సరి కావట్లేదు, ప్లీజ్ దయచేసి రండి. సేవకులు ఆరాధన చేశాడు, అంతా వాక్యం అంతా అయిపోయింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే తన కళ్ళ ముందు కొన్ని బకెట్లు సంబంధించిన కొన్ని బ్యాండేజీ దేవుని బిళ్ళారు అంటే కాటన్ పీసెస్, ఇంకా చెప్పాలంటే దేవుని బ్యాండేజ్ సంబంధించిన పేపర్స్ సంబంధించిన క్రీములని కనబడుతున్నాయి. అంటే ఇదేంట్రా ఇది? నేను దర్శనం లేదన్న పరలోక సన్నిధి కనబడాలి, ఏదైనా ప్రత్యేక కనబడాలి, అయితే ఏంటి మళ్ళీ ప్రార్థన చేశాడు, అదే కనబడతా ఉంది. అప్పుడు అవునా అంట, అమ్మా నువ్వు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నావు. అవును. మీ ఇంట్లో వైద్యానికి కేవలం పేదరికంలో ఉన్న వాళ్ళే వాడుకోవాల్సినటువంటి సంబంధించిన టాబ్లెట్లు కనబడుతున్నాయి, కాటన్ పీసెస్ కనబడుతున్నాయి, ఇంకా చెప్పాలంటే గాజ్ పీస్ కనబడుతూ ఉంది. ఇవన్నీ కాకుండా బండిలుగా పేపర్లు కనబడుతున్నాయంటే నిజమే సార్, అందరూ తీసుకుపోతారు సార్, నేను కూడా. అవునా? చాలా మంచిదాని తల్లి. కాకపోతే మీ అబ్బాయి పడకలో ఉండడానికి కారణము అదేనేమో, అదే అని నేను చెప్పను, అదేనేమో. కాబట్టి ఒకసారి ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ అడిగి నీ లోపల ఉన్న ఇంటి లోపల ఆ బకెట్లు అప్పుడప్పుడు వాడుకునే బకెట్లు కూడా తెచ్చేసుకుంటుంది. ఎందుకంటే దాన్ని ఎందుకు పోయి 150 రూపాయలు, 175 రూపాయలు కదా, 195 రూపాయలంట, 5 రూపాయలు తగ్గించి 200కి ఇస్తాడు డిమార్ట్లో. ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవటం? వాటికంటే స్ట్రాంగ్ అంటే ఇది గవర్నమెంట్ ఇస్తుంది కదా. కాబట్టి ఇంట్లో గవర్నమెంట్ వస్తువులు, ఇంట్లో గవర్నమెంట్ పేపర్లు, ఇంట్లో గవర్నమెంట్ పెన్లు, గవర్నమెంట్ ఇచ్చే సప్లై చేసే సమస్తం అంత ఇంట్లోనే ఉన్నాయంట. అమ్మ ఇంట్లోనే పెట్టుకున్నామ్మా, ఇంట్లోంచి బయటకేసి మొదట, ఇంట్లోంచి బయటకేస్తే నువ్వు ఆశీర్వాదకరంగా నీ బిడ్డ కూడా తిరిగి లేచేస్తానంట. అప్పటిగా నాకు అర్థం కాలేదట. అందరు ఎత్తుకోబోతున్నా నేను కూడా. ఈ పాస్టర్లను అసలు ఇంట్లోకి తీసుకురావటం పెద్ద తప్పు. ఎందుకంటే ఎన్ని చెప్తారా, ఏ పాస్టర్ మేము ఇచ్చేట్టు వాడుకోవట్లే. బీకే మీరిచ్చేది వాడుకునేది వేరు, మీరు తెచ్చుకునేది వేరు. అది నేను మెడికల్ సంబంధించిన నర్సుల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. ప్రతి ఆఫీసు, ప్రతి ప్రైవేటు, ప్రతి వర్కర్స్ జాగ్రత్తగా మీకు అప్పగిచ్చిన పని విషయంలో యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ ద అకౌంటబిలిటీ. అప్పగిచ్చిన నాయకులకు అప్పగించడమే కాదు, వీటన్నిటికి మించి దేవునికి లెక్క
చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక జీవితము, స్వార్థ త్యాగము లేకపోతే క్రైస్తవ్యం యొక్క మనుగడ సాధ్యమవుతుంది. వీటన్నిటికి మించి సమాజంలో మంచి ఇళ్ళు, మంచి సంబంధించిన ఫెసిలిటీస్ కలిగి, మంచి ఎంజాయ్మెంట్ కలిగి, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మంచి బట్టలతో లోకములో సుఖముగా సంతోషంగా సాగిపోవచ్చేమో. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడు లెక్క అడిగే ధవళ సింహాసనపు తీర్పు కంటే ముందు నిన్ను కొనిపోవాలంటే ఆయన దిగి రావాలి. దిగి వచ్చి ఆయన ఇష్టం ఇచ్చిన వారిని కొనిపోతాడు. ఆయనకి ఇష్టంగా మారాలి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండెను. ప్రతి మాట హానోకు దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఈరోజు మన ధ్యానములో హానోకు దేవునితో నడిచెను. అబద్ధికమైన జీవితం, మోసకరమైన జీవితం. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ద మస్ట్ హ్యావ్ ఏ బర్న్ అగైన్ లైఫ్, టర్నింగ్ లైఫ్. తిరిగి జన్మించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో ఎంతకాలం లోకములు సుఖంగా జీవించిన ఒక సమయం వస్తుంది, యుగ యుగములు కష్టముతో వేదనతో ఆరని అగ్నిలో పడవలసిన పరిస్థితులు వస్తాయి. పాస్టర్లంతా భయపెట్టడమే వీళ్ళ పని అనుకొని చాలామంది అనుకుంటున్నారు. భయపెట్టడం కాదు, రాబోయే శ్రమ, రాబోయే ఉగ్రత నుంచి భయపడి మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతకడమే దేవునితో నడిచే జీవితం. దేవునితో నడిచే జీవితం. బయట ఉన్నప్పుడు ఇష్ట ప్రకారము, లోపలికి రాగానే జీవించేదా యేసునాదా, నిన్నే స్తుతించేదా కాదు. జీవితకాలం అంతా ప్రతి నడతలో లోపటనో వెలుపటనో దేవునికి ఇష్టడుగా, దేవునితో నడిచేవాడిగా ఉండాలి. మొదటి మాట. తర్వాత ఇంకేమైనా పెట్టేసుకోవచ్చు. రెండో మాటని పరిచయం చేస్తున్నాను. ప్లాన్ పవిత్రత, నీతియుక్తమైన జీవితం. పవిత్రత, నీతియుక్తమైన జీవితం. క్రైస్తవుడు పవిత్రుడు అవుతున్నాడు ఎడా యేసు రక్తము చేత. అంతేనంటావా? యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారము మన పాపములను ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. 7వ ప్రకారము పిల్లరా, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందము. అప్పుడు ప్రతిదానికి నిబంధన ఉంది, ప్రతిదానికి షరతులు ఉన్నాయి. కొంతమంది చెప్తారు, పిల్లరా మీరు ఈ వస్తువులను తీసుకుంటున్నారు కదా, కొనుక్కుంటున్నారు కదా, కానీ అది రీప్యాక్ చేస్తాం కానీ షరతులతో అంటాడు. షరతులు ఖచ్చితంగా నిన్ను దాన్ని తిరిగి మరలా రీపీస్, కొత్త పీస్ నీకు రాదు. షరతులు ఉంటాయి అక్కడ. ఇన్ని నెలలు దాటాలి కదండి. ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం కొంతమంది. బాగా గమనించే హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మరుసటి రోజే నాకు 2 లక్షలు అవసరం అని చెప్పి పెట్టుకోకూడదు. దానికంటే ఎన్ని నెలలు ఉండాలట? నైనా టర్మ్ పీరియడ్ ఉంది. 2 years ముందే ఉండాలి. ఆఫ్టర్ 2 years నీవు అనుకున్నది నీ చేతికి వస్తుంది. నీవు అనుకున్నది నీకు అప్లై చేస్తారు వాళ్ళు, అనుకున్నది నీకు సప్లై చేస్తారు వాళ్ళు. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే క్రీస్తు యేసు కొరకే నడచాలనుకున్న జీవితము జీవిస్తూ ఉంటే హానోకు దేవునితో నడిచాడు. ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి, పరివర్తన కలిగిన వ్యక్తి, ప్రవక్తగా ఏర్పరచబడిన వ్యక్తి, పరలోక రాజ్యానికి పిలువబడిన వ్యక్తి గనక ఈ జీవితము మనకు మాదిరిగా ఆశ్చర్యకరుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాయి. సో రెండవది ఏంటంటే పవిత్రత. అందుకే అంటాడు బైబిల్లో, పరిశుద్ధత లేకుండా ఎవడంటే నువ్వు బోధించే బోధకుడివైనా, ఆరాధించే ఆరాధికుడివైనా, బాగా వాడబడినటువంటి ఆర్కెస్ట్రా టీములో నువ్వు లీడర్ అయినా కదండి, వర్షిప్ లీడర్ అయినా, నీలో పవిత్రత లేకపోతే దేవునికి ఎంత మాత్రమో ఇష్టమని. వర్షిప్ లీడర్ని పాస్టర్లు ఎందుకు పొగడతారంటే, వాళ్ళు రాకపోతే ఆరాధన బాగా జరగదని వర్షిప్ లీడర్ని పొగడతారు. ఈ టీములో ఉన్నటువంటి ఈ సౌండ్ సిస్టమ్ అది ఇది పెట్టేవాళ్ళని అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపించినా, వారి ప్రవర్తన సరిగా నచ్చకపోయినా, వీళ్ళు తిట్టితే ఎక్కడ కనబడరు అనుకొని పాస్టర్లుగా ఏం చేసి పొగడతానే ఉంటారు. కారణం ఏంటంటే జరగవలసింది జరగాలి, జరగకపోతే ఎక్కడ మరి భారం అవుతుందో అనుకుంటారు. ప్లాన్ కానీ ఎంత ఆర్కెస్ట్రా టీంలో ఉన్నా, సౌండ్ సిస్టమ్ ఎంత ఆపరేట్ చేయగలిగినా, లేక దేవుని బిడ్డలు గమనించండి, మంచి సింగర్, వర్షిప్ లీడర్ అయినా, మంచి ప్రసంగికుడు అయినా, నీలాంటి ప్రసంగికుడు కాయనన్నాడు దేవుని బిడ్డలు, ప్రసంగ ప్రపూర్ణ అన్నాడు.
ప్రసంగ ప్రపూర్ణుడువైనా పవిత్రత లేకపోతే నువ్వు శుద్ధ దండగా కదండి. తీసి కరివేపాకులాగా తీసి దేవుడి పక్కకి దెబ్బలు వేసేస్తాడు. కరివేపాకన పనికొస్తుంది. కరివేపాకు ఒంటికి మంచిది, మోకాట్లు గుజ్జు రప్పిస్తుందట దేవుని బిళ్ళారా. కానీ నీ వల్ల ప్రయోజనం లేదు. శుద్ధ దండగా ఎత్తి బయట చేస్తాడు పిల్లలు. కాబట్టి ఈ మాటను గురించి లేఖనాలు ఇంత వివరంగా చెప్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 24వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనములో దేవుడిసిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమనుకును మీరు వచ్చి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎక్కడికి వచ్చారట? ప్రోక్షణ రక్తమనుకు మీరు వచ్చి ఉన్నారు. ఇంకా అంటాడు పిల్లరా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమనుకును మీరు వచ్చి ఉన్నారు. ఇంకా చెప్తాడు 5:8 మత్తయి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసి. ఎవరు చూస్తారంట? హృదయంలో చెత్త చెదారం అంతా వేసుకొని పక్కన వాళ్ళు అక్క వందనాలక్క బాగున్నావక్క అని చెప్పినా లోపల ఉన్న చెత్తే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. పెదాలను దేవుడు వాడుకోడు. పెదాలను చాలా మంది పొగడతారు సేవకులుగా, నా లాంటి వాళ్ళు, సేవకురాండగా నా కుటుంబం లాంటి వాళ్ళు. దేవుని బిళ్ళారా, చాలా మంది బ్రదర్స్ వాళ్ళ అవసరతను దేవుని బిళ్ళారా ఏదో ఉంది కాబట్టి వాళ్ళని పొగడతారు, వాళ్ళని ప్రశంసిస్తారు, వాళ్ళకి వద్దన్నగాని ఇస్తారు. కారణం ఏంటంటే మరలా దానికంటే ఎక్కువగా తెచ్చుకోవాలి కాబట్టి. అందుకనే బైబిల్లో అందరికి తెలిసిన కీర్తనలు ఈ పాట ఉండే. ఎక్కడ చూసినా పాట ఉండే పిల్ల. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన ఏం చేస్తాడట? లేక యేసు నన్ను ఎలా ప్రత్యేకంగా యాజ్ ఎ పార్ట్ ప్రత్యేకించబడిన వానిగా నేను బ్రతుకుతా. ప్రత్యేకించబడినటువంటి వానిగా స్వార్థమును త్యాగము చేసిన జీవితము జీవిస్తా. స్వార్థము త్యాగం చేయగలిగితే అత్త కోడలకి ఇష్టరాలుగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వార్థమును త్యాగం చేయగలిగితే కోడలు అత్తకి కుమార్తెలాగా బ్రతకగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వార్థమును త్యాగం చేయగలిగితే ఒక భర్త తన భార్యకి ప్రియుడిగా మారిపోతాడు. నా యజమానుడా అనగలిగిన స్థితి గారు అన్నారు కదా, నువ్వు కూడా నా యజమానుడా అనమాట ఏడంటారండి. ఓ వెళ్ళినప్పటి నుంచి టార్చర్ పెడితే కదా కుంపటి పెడతా ఉంటే భర్త మాట వినకుండా, దేవుని బిళ్ళారా వద్దయ్యా అలా మనం జీవించడం మంచిది కాదయ్యా, మనం దేవుని దగ్గరికి వెళ్ళాం, బాప్తీసం తీసుకున్నాం మనము అప్పుడప్పుడు రాత్రికి 3 బుడ్డీలు తెచ్చుకోకూడదయ్యా, తెచ్చుకొని నన్ను కొట్టుతో నేను ఆమ్లెట్ వేయకపోతే నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నా, ఇలాంటి జీవితం వద్దంటే అలాంటి వ్యక్తిని నా యజమానుడా అనగలదా భార్య? అనగలదా? ఈ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంది. కష్టపడి తెస్తున్నాడు చెమటోడ్చి, ఏదో కష్టపడి రోజు అనక మరి డ్యూటీయే కాకుండా ఓటీ చేసి డబ్బులు తెస్తున్నా, ఉన్నదంతా అని అయిపోతుంది. అమ్మగారు ఎట్ట పెడుతుందో తెలియట్లే. షాపింగ్ పోతుందో, లేకపోతే వస్తువులన్నీ దాచిపెడుతుందో, లేక ఇంకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటుందో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా పంపిస్తుందో, లేక మరి ఈమెను పొగడగాని అక్క నీలాంటి వాళ్ళు ఎవరు లేరు అక్క, శైలిజక్క నీలాంటి వాళ్ళు ఎవరు లేదు సుమతి అని కానీ అబ్బా సూపర్ అన్న అని చెప్పి పెట్టేస్తుందో తెలియదు. అంటే ఈమె స్వార్థం అన్నట్టు. ఈయన పొగడగానే అన్నీ పోతున్నాయి పక్కకి కదా. పక్కింటి వాళ్ళు వస్తారు, అక్క నీలాంటి వాళ్ళు మా పక్కింట్లో ఉండటం చాలా మంచిదక్క, ఎందుకంటే అప్పుడప్పుడు మేము వండకపోయినా నువ్వు అన్నీ సప్లై చేసేస్తున్నావు అక్క. అన్నకు కూడా తెలియకుండా ఏమనుకుంటుంది, చెప్పాక నేను చూసుకుంటా. నిన్ను బట్టి, నీ భర్తను బట్టి, నిన్ను బట్టి నీ పిల్లలను బట్టి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులను బట్టి కుమారులుగా కుమార్తెలుగా నీ ప్రవర్తన దేవుని నామం అవమానించబడకూడనట్లు దేవుని యొక్క నామ మహిమ కొరికే ఒక కుటుంబంగా 100 మందిలో నీవే ఒకడు ప్రత్యేకించబడి వానిగా. 100 మంది లోకస్తులే, లోకములో ఉన్నవారే, కానీ నువ్వు ప్రత్యేకించబడి బాప్తిసం పొంది క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకుంటే యాజ్ ఎ క్రిస్టియన్గా, యాజ్ ఎ క్రైస్ట్ ఫాలోవర్గా నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే పవిత్రతను కాపాడుకోవాలి. అంతకంటే ప్రముఖంగా నీతిమయమైన జీవితము నీ జీవితంలో ఉండాలి. ఇతడు నీతిమంతుడు అనగా ఈ తరము వరలో నీ ఒక్కడివే
టక్కని చెప్పేశారు కదా మీరు. ఎవరైనా ఇంతకీ నోవహు కాదండి. అది కానీ 7:1 ప్రకారం పత్రికలకి వెళితే దేవుని బిడ్డలారా, బాగా సొదొమ గొమొర్రా నాశనం అయిపోయినటువంటి తన కూడా నాశనం కావాలి, తను తన యొక్క భార్య తన పిల్లలు బయటకు వచ్చారు, దేవదూతలు తీసుకొచ్చారు. ఆయన గురించి అంటాడు, కామ వికారమైన చరిత్రలో దేవుని బిడ్డ లోక సంబంధమైన జీవితం జీవించిన వారితో బహు శోధించబడి కూడా తన నీతిని కాపాడుకున్న నీతిమంతుడైన ఎవరట? లోతుని గురించి మనం నీచంగా అనుకుంటాం, కానీ లోతు వారి మధ్యలో ఉన్నారట. పురుషులే, స్త్రీలే అవాంఛనీయమైన కార్యములు జరిగించే వారి మధ్యలో ఉన్నారు, కానీ తన ప్రత్యేకంగా తన నీతిని కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధన చరిత్రను చూస్తే ఈయన ఎందుకు వెళ్ళాడండి? ఇతనంత పనికిమాలినోడు, ఇతనంత దౌర్భాగ్యుడు, ఇతనంత మరి దిక్కుమాలిన జీవితం జీవించి ఎవరు లేడే అనిపిస్తుంది. కానీ కొత్త నిబంధనలో భక్తులు చెబుతున్న సత్యం ఏంటంటే అతడు తన నీతిని నీతికి వారసుడిగా మారాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే రెండవది పవిత్రత, నీతిమయమైన జీవితం. మొదటిది ప్రత్యేకత, స్వార్థ త్యాగము కలిగిన జీవితం ఉండాలి. స్వార్థ త్యాగం ఉన్నది అంటే ఖచ్చితంగా నీ భార్యను నువ్వు ఖచ్చితంగా ప్రేమించిన వాడిగా మారిపోతావు. నీ భర్తను నువ్వు ప్రేమించేదానికి మారిపోదు జీవితకాలం అంతా. నిన్న ఒంగోలు ప్రత్యేకమైన వివాహ కార్యక్రమంలో రిజిస్టర్డ్గా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఇంకా ఎవరికి లేదంట అవకాశం. పాస్టర్ గారి వచ్చాడు కనుక ఈయనే మొత్తం. కాబట్టి వాక్యం చెప్పి వివాహం అంతా పూర్తి చేసి అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వరుసలు వచ్చారు సేవకులు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సో అండ్ సో అని చెప్పాను. వాళ్ళు అంటున్నారు చాలా ప్రత్యేకంగా సార్, చాలా లేట్గా వచ్చారు వీళ్ళు, కానీ ఇన్ టైంలో క్లోజ్ చేశారు సార్, కానీ ఏది కూడా కొలత లేకుండా చేశారు సార్. మీరు వాళ్ళకి ఎలా తెలుస్తారన్నాడు. వాళ్ళ సంబంధించినటువంటి పెద్ద పాప డాక్టర్ స్వప్న, డాక్టర్ రాజేష్ వాళ్ళ పాస్టర్ గారు నేనే, వాళ్ళకి పెళ్లి చేసింది నేనే. డాక్టర్ రవి వాళ్ళకి సంబంధించిన సంధ్యాకి పెళ్లి చేసింది నేనే. ఇప్పుడు డాక్టర్ దేవుని బిళ్ళారా వరుణ్ రాజ్, దేవుని బిళ్ళారు మెర్లిన్ సన్నీకి కూడా కేరళ అమ్మాయి పెళ్లి చేసేది కూడా నేనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి సంగతి? ఎలా? వాళ్ళు ముందు రోజే బాప్తీసాలు తీసుకున్నారు నెల్లూరుకు వచ్చి ఒంగోలు నుంచి. వాళ్ళు వచ్చేదానికి లేట్ అయిపోతే 7:30, 8 అయిపోయింది రాత్రి. నాతో సపోర్ట్ చేశాడు బ్రదర్ రాము, వాళ్ళకి సంబంధించిన టీం. దేవుని బిళ్ళారు గమనించండి, రాత్రికి రాత్రి ఆటో లైట్లు వేసి వాళ్ళకి బాప్తీసం తీసుకొని చాలల్లోకి తీసుకెళ్ళి ఆ సంబంధించిన చెరువులో బాప్తీసం ఇచ్చాడు. జరిగింది. ఏంటమ్మా ఇంతవరకు తీసుకోలేదు? వాళ్ళిద్దరికీ కాదు, వాళ్ళ మమ్మీ కూడా బాప్తీసం తీసుకున్నారు. ఏంటి సంగతి అంటే వారు అన్న ఒకే ఒక్క స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఎక్కడ ఉన్నా మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ ఆశీర్వాదం లేకుండా, మీ ద్వారా దేవుడి కృప లేకుండా మేమే కార్యము చేసుకోం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాక్చువల్గా రోజు నిన్న నేను వేరే దగ్గరికి వెళ్ళాలి, కానీ 2 విషయాలు నేను పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఆ ప్రభు చెప్తున్న మాట పవిత్రత, నీతిమయమైన జీవితం. మూడవది పరిచయం చేసి ఆరాధనలోకి వెళదాం. కృప, సాధు స్వభావం. ఇది చాలా డేంజర్. మనమేం దేవుని కృపను పొందుతున్నామో, నీ కృప లేనిది నేను బ్రతుకులేని పాట పాడుతున్నామో, ఇది నీ కృపే, ఇది నీ కృపే, ఇది నీ కృపే. ఈ మధ్యకాలంలో మనం కూడా ఆరాధన చేస్తున్నాం. ప్లారా ఏంటంటే అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. నిజంగా రోమా ఆరోగ్యములకి వెళితే ఆయన అంటాడు ప్లారా, మనం ఇంకా దూరస్థులమై ఉండగా, ఇంకా పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమునందు ప్రాణం పెట్టేశాడట. మన మంచివారమని కాదు, మనము సాధువులమని కానే కాదు, ఆయన కృప. ఏమై ఉన్నామో ఆయన కృపే. ఆయన కృప లేకపోతే నిజమే బ్రతుకులేం, కానీ అలా బ్రతకాలనుకున్న మనం ఆయన కృపను గురించి, ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ
సాధు జీవితం, క్రూరంగా దేవుని బిళ్ళారు, క్రూయల్ లైఫ్ ఎలా అంట కదండి. సింహాలు కాదు కానీ మనం సింహంలాగా, నక్కలం కాదు కానీ నక్కల్లాగా కదండి, కుక్కలం కాదు కానీ కుక్కల కంటే హీనంగా, శత్రువులము కాదు కానీ మన ప్రవర్తన శత్రుత్వముతోనే కనబడుతుంది. మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే మూడో విషయాన్ని పరిచయం చేస్తున్నాను. కృప సాధు స్వభావం. వాక్యం చూడండి, అపోస్తలులకు 4:33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా. ఏంటంటండి, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అయితే స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డల దగ్గర ఎలా ఉంటుందో ఒక క్రైస్తవుడు అలా ప్రవర్తించాలట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:7 చక్కటి మాట మీ కళ్ళ ముందు నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. చూడండి ప్లారా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో చదువుకున్న ప్లా చదువునాయన. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తెస్సలోనికీయులకు రాసిన పత్రికను ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు. తెస్సలోని సంఘమా, మేము బోధకులమే, మేము ప్రసంగికులమే, దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. నేను అపోస్తలుడను, క్రీస్తు సేవకుడను, క్రీస్తు పరిచారకుడను, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాం. కానీ మేము బోధించే బోధన బట్టి మేము అతిశయించలేదు, ఎప్పుడు మీకు ప్రభువులైనట్టు మేము ప్రవర్తించలేదు. కొన్నిసార్లు ఒకవేళ హెచ్చరిస్తే మీ మేలు కొరకే, గద్దిస్తే మీ మేలు కొరకే, తప్పుదిద్దితే మీ మేలు కొరకే, సరిచేయాలనుకుంటే అది మీ మేలు కొరకే, మీరు క్రీస్తు యొక్క పోలికలు వచ్చుట కొరకే. అందుకే మిమ్మల్ని గద్దించాను, సరిచేసాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయితే నేను ఎలా ప్రవర్తించానంటే, స్తన్యమిచ్చేటువంటి ఆ తల్లి ఎలాగైతే బిడ్డల దగ్గర ఉంటుందో, అంటే పాలిచ్చే తల్లి ఏ రీతిగా తన యొక్క బిడ్డల దగ్గర ప్రవర్తిస్తుందో చదువుకున్న మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. సాధువులుగా అంట కొట్టొచ్చండి, అధికారం ఉంది. ఆయన అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు యోగ్యుడట. తప్పు దిద్దుటి యందు నీతి యందు శిక్ష విధించటం అంటే కొన్ని దెబ్బలు పడతాయి, బెత్తంతో కూడా కొట్టొచ్చు. కానీ మేము అలా చేయలేదు. స్తన్యమిచ్చే తల్లి వలె. ఇది యేసుక్రీస్తు వారు జీవమగలిగిన తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం, చంటి బిడ్డను కన్న తల్లి మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. ఆయన అంటాడు, ప్రాకారములు చదవన్న మాట. యెషయా గ్రంథం 49:15-17 వరకు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. కారణం ఏమిటి? చూడు, నరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నీ ప్రాకారమును దాటడానికి ఎవ్వడికి అధికారం నేను ఇవ్వను. నేను భద్రపరుస్తాను. అంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు. నీ చుట్టూ దేవుడు అంటాడు, ఈ ప్రక్క 1000 మంది పడిన, కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయముని యొద్దకు రాదు. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. నిన్ను వెన్నంటి నడిచేవాడు, నిన్ను కనిపెట్టేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు, హత్తుకునేవాడు ఆయన ఉన్నాడు. నీ వారు నీకు దూరం కావచ్చు, నీ భర్త నీకు దూరం కావచ్చు, నీ సొంత కన్న బిడ్డలు నిన్ను ఒగ్గేయచ్చు, పక్కన పెట్టొచ్చు. నిన్ను విడవక ఒక కుమారులాగా, కుమార్తెలాగా, ఓ యజమానులాగా, ఒక కుటుంబంలో నిన్ను ఒకవేళ మీ ఆవిడంటే ఎలా ఉద్ధరిస్తుందో, ఏ రీతిగా ఆదరిస్తుందో, ఏ రీతిగా సపోర్ట్ చేస్తుందో, ఏ రీతిగా సర్వ్ చేస్తుందో ఆ రీతిగానే ఆయన చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు నీ నా పక్షంగా ఉండడానికి దేవుడు సిద్ధపడుతున్నాడే. ఆయన చేసిన కార్యములకు ఏమి చేయగలం?
మొదటి మాట మీ కళ్ళ ముందు పెట్టాను. దేవుని బిడ్డలారా, ప్రత్యేకత, స్వార్థ త్యాగం. రెండవది పవిత్రత, నీతియుక్తమైన జీవితం. మూడవది కృప, సాధు స్వభావం. ఈరోజు క్రైస్తవులలో ఉండలేకపోతున్నారు, నాయకులలో ఉండలేకపోతున్నారు, బోధకులుగా ఉండలేకపోతున్నాము అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఈరోజు మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే హనోకు దేవునితో నడిచెను. అతడు దేవునితో నడిచాడు 300 ఏండ్లు. మెతూషెలల కరుణ తర్వాత అయితే దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు లేకపోయాను. ఇది నిజ క్రైస్తవ జీవితం. పునరుద్ధానమున జీవమున నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడికి అన్నటికీ ఎలా హనోకువలే. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా మార్చని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 7 విషయాలు ఉన్నాయి ఇందులో. నేను 3 మీ కళ్ళ ముందు పెట్టాను. ఈ 3 ఈ వారం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పటి వరకు నీ మాటలు కరుకుతనం అంటే, ఇప్పటి వరకు తగ్గించుకోలేని అహంకారం నీ జీవితంలో ఉంటే ఈరోజు నుంచి నేను ప్రయత్నించు. ఈరోజు నుంచి కోడలుగా, అత్తగా, ఓ తండ్రిగా, కుమారుడిగా, తల్లిగా, కుమార్తెగా నీ మాటలో కరుకుతనం, నీ మాటలో ఉద్రేకము, కోపం రూపించి నిన్ను బట్టి ఆ ఇంట్లో గలబా వస్తే, నిన్ను బట్టి ఆ ఇల్లు తగలబడతామంటే, నిన్ను బట్టి ఆఫీసులో తగలబడతామంటే, నిన్ను బట్టి నీ జీవితం ఆశీర్వాదకరంగా లేకుండా నీకు నీవే శాపాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకుంటుంటే ప్రభు అంటాడు, ఇది నా చిత్తము కాదు, ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించుడి. మీ సంతోషము సకల జనులకు తెలియచేయబడాలి. ఇది నిజ క్రైస్తవ జీవితం. షల్ యు ఒబే దై వర్డ్? ఈ మాటకు నువ్వు లోబడతావా? లోబడితే ఆశీర్వాదం నీ గడప కాపలా ఉంటుంది. ఆశీర్వాదం నీ తలను అంటుతుంది. నా తల నూనెతో అంటున్నావనే దానికంటే నా తల ఆశీర్వాదములతో, నా ఇల్లు ఆశీర్వాదముతో, నా కుటుంబము దీవెనలతో, స్వర్గతుల్యముతో నా కుటుంబము, నా జీవితము, నా బిడ్డల జీవితము దీవెనకరంగా మారబోతుంది. ఎస్, దిస్ మచ్ ఐ వాంట్, దిస్ మచ్ సఫిషియంట్ త్రూ ద జీసస్ క్రైస్ట్, క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పగలిగితే నీకంటే ధన్యులు ఇంకెవరుండరు. నేను మరలా చెబుతున్నా, మన జీవితంలో క్రైస్తవ్యము కంటే ప్రధానమైనది, క్రైస్తవ్యం నిలబెట్టగలిగింది ఏమిటి అంటే ప్రత్యేక జీవితము, ప్రత్యేకత, స్వార్థ త్యాగం. మనోళ్ళు కూడా చిన్న చెప్తాను, కొంత సొంత లాభము కొంత మానుకో పొరుగువానికి కవులు చెప్పిన కావ్యం అది. కానీ కవులకు సైతము సృష్టించిన సృష్టికర్తను దేవుడు చెప్తున్నాడు, నీ స్వార్థ త్యాగం ఎక్కడ? నేను నా బిడ్డలు, నేను మా ఆయన, నేను మా ఆవిడ, నేను మాత్రమే. నేను స్లోగన్లు అక్కడక్కడ లారీల దగ్గర, ఆటోల పైన వెనకాల రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే ఇందులో కూడా ఏముంది? ఉందంటావు లేదంటావా? స్లోగన్ బలే ఉంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న చెప్పాలి కదా. అందులో లేకపోయినా అందరూ బాగుండాలని చెప్పలేము. కారణం మనకు అక్కడ ఎట్టొక దిగితే అలా కొసాయినా తగులుకోవాలి. కానీ రహస్యం ఏంటంటే మన కొరకు యేసు త్యాగమైపోయి, యాగమైపోయి, బలిగా, పొలిగా, దానంగా చేయబడితే ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఒక ఆయన సాక్ష్యం చేస్తున్నాడు ఈరోజు అనుకుంటాను. ఒక ప్రేయర్ టీమ్ మన జూమ్ లాగా ఇంకొక జూమ్ ఉంది, జూమ్లో చెప్తున్నాడు, నేను రోజు స్నానం చేసి బట్టలు వేసుకున్నా, అందుకే నేను ఉపవాస ప్రార్థన పెడుతున్నా అనే వాళ్ళు ఎవడు కనబడట్లే. ఎవరు కనబడుతున్నాడు? నాకు ఇల్లు లేకుండా పోయింది, అప్పులు ఉన్నాయి, ఆ ఉపవాసం నేను అప్పులన్నీ. అంటే ఇప్పుడు యేసయ్య దగ్గర ఏమి కోరుకుంటున్నారు? ఇల్లు నా అప్పులు, నా లేని ఇల్లు, లేని ఉద్యోగము, లేని గర్భము. అంటే చర్చిలో ఏమి వెళ్తా ఉంది చెప్పేయండి? స్వార్థమే వెళ్తూ ఉందండి. బాధకులకు చెప్తా, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటావు, నువ్వే బాగుంటావు, నీ ముందు వాళ్ళు వెనకాల అందరూ ఎట్టపోయినా ఏమైపోయిన వాళ్ళు తగులుపో, అంతే కదా నేను కోరుకునేదా. ఇప్పటికైనా మన మైండ్ సెట్ మార్చుకుందాం. అందరూ బాగుండాలి. నేను గాయపరచబడిన యేసయ్య నినాదం లేకొద్దాం. ఒకసారి లేచి నిలబడుకున్న మనం దేవుని కొరకే సాగడానికి సిద్ధపడదాం.
పదములు చాలని ఆయన ప్రేమ, కరములు చాచి మన కొరకే త్యాగము చేసిన ఆయన యొక్క సమర్పణ జీవితం, ప్రభు కొరకే త్యాగము చేసి అని కవిగిల్లో సాగి వెళుదాం. దేవుని సన్నిధి మనతో ఉండడానికి ఇష్టపడుతున్నది. సాగిపోయినాడు. ఒకసారి ఇమర్స్ అవుదాం, సాగిలు పడదాం, సాష్టాంగ పడదాం. అందరం ఒకసారి లేచి నిలబడుకున్న మనం మన స్థితిని మర్చిపోదాం. దేవుని కృపే ఎలా ఉంచాలి అనుకుంటే అది దేవుని చిత్తమకి అప్పగించుకున్నాం. నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరు కలిసి హృదయపూర్వకంగా స్తోత్రం. శృతి నాయన, నువ్వు హెచ్చవలసినది, మేము తగ్గవలసినది. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. స్వరమెత్తి మన నిజ వాస్తవ జీవితాన్ని ఒప్పుకొని ఆరాధిద్దాం. చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకమును ఆకర్షింపగా అల్లరితనం చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకు వేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా.
కృపతో ఎల్లప్పుడూ శ్రమలు శోధనలు ఆవరించినప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు, ఏమైంది, లోకములో ఉన్న వారికి సంతోషం ఉందని అజ్ఞానముతో హీనస్థితిలో దేవుని సహవాసాన్ని దేవుని పక్కన పెట్టినప్పుడు, మరణపు రోగాలు బలహీనతలు కుటుంబాన్ని ఆవరించినప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కృప దిగి వచ్చి బలపరచడం ఇష్టపడుతున్నది. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమవ్వగా మరణపు కోరలో నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, నేనేమన్నానో నీ కృపయే. ఆరాధిద్దాం, స్వరమెత్తి బలమెత్తి. Once again.
నన్నావరింపగా అజ్ఞానముచి నీ హీనమౌవగా మరణపు కోర నా చుట్టూ చేర నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగలను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగలను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలయ్యా. కృపయే అవునయ్యా. మా ఆరోగ్యము మా బలమును బట్టి ఈరోజు క్షేమంగా లేమయ్యా. అనారోగ్యం వెంటాడుతున్నా, వేధిస్తూ ఉన్నా అవునయ్యా. 2006 నుంచి ఈరోజు 2026 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాలు. నాకంటే వెనక బలహీనులైన వారు, అస్వస్థతకు గురైన వారు, కోవిడ్ టైంలో ఇబ్బందులనే పరిస్థితుల మధ్యలో నీ కృపే. అందుకే ఆయన కొరకు ఆయనతో నడవడానికి మెతూషలను కనిన తరువాత అతని మరణానంతరము అది సంభవించునన్న ఆ సమర్పణతో ప్రార్థన చేసుకుని సేవకులు ప్రార్థించగా ఏకీవిద్దాం. ఆశీర్వాదం కలిగి తిరిగి వెళదాం. కృపా కనికర సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ వాణ్య పరిశుద్ధ ఘన మా నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవా, నీవు మాత్రమే సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవుడు నాయన, సర్వోన్నతుడైన మా గొప్ప దేవుడుగా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి నాయన, మమ్మల్ని ప్రత్యేకింపబడిన వారుగా తండ్రి స్వార్థము లేని త్యాగము కలిగిన వారుగా ఉండాలని మాతో హెచ్చరించి మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి, ఇది కృపయే. నీ కృప ద్వారా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇందును బట్టి సహనము కలిగి జీవించాలి నాయ తండ్రి. అట్టి ఓర్పున దేవా మా జీవితాలకి మీరు దయచేస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన మా నాయన, ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామంలో ఆయన కేవలం నీ నామానికి మాత్రమే మహిమ కలిగించుకోమని యేసు నామముల వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క పారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా హనోకు దేవునితో నడిచిన ఆ నడవడిక నిజ క్రైస్తవ జీవితానికి సాదృశ్యమైనగా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఆ రీతిగా సాగునట్లుగా దేవుడి సహాయం చేసి ఆ రీతిగా నడిపించి ఆయన వచ్చి కనుపోబడినట్లుగా సిద్ధపరిచి ఆకర్షించునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు శుభనామములందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.